గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, ఎవరైనా ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తాం, నోములు చేస్తాము, కంకణం కట్టుకుంటాం, దీక్ష ఏదైనా తీసుకునే ముందు కూడా అయ్యప్ప స్వామి మాలకి, భవానీ మాలకి అలాగా మాల వేసుకుంటాం. ఆ మాల ప్రాధాన్యత ఏంటి గురుగారు? ఎందుకు వేసుకోవాలి? మాలధారణం నియమాల తోరణం, ఒక కనెక్టివిటీ. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, సత్యనారాయణ స్వామికి కేదారముఖి నేను ఎలా కంకణం కట్టుకుంటున్నాను, ఈ దీక్షకు నేను మాల వేసుకుంటున్నాను. ఈ 108కి ఒక ప్రాధాన్యత ఉంది. ఆ 108 ప్రాధాన్యత కూడినటువంటి అందులో ఎలాంటి మాల? తులసిమాల, కరిమాల, స్ఫటికమాల, రుద్రాక్షమాల, కరుంగాళిమాల, ఈ మాలలంతా కూడా వేసుకొని ఆ మాలల యొక్క ఆయుర్వేదిక గుణాలంతా కూడా మన శరీరంలో తగిలి ఆరోగ్యం అవుతుంది ఫస్ట్. ఎందుకంటే బేర్ బాడీతోనే మెజారిటీ ఆఫ్ టైం ఉంటారు, తక్కువ శాతమే షర్ట్ కానీ వేసుకుంటూ ఉంటారు. ఇది ఈ శరీరంలో ఆ గాలి యొక్క ఇది తగిలి శరీరంలో ఇది ఒకటి అవుతుంది దీక్ష. నేను దీక్ష తీసుకున్నానని చెప్పేటప్పటికి ఇప్పుడు మామూలుగా ఎవరైనా మాలంటే ఎవరైనా దీక్ష తీసుకుంటే క్లీన్ షేవ్, ఆ ఎంట్రుకలు తెల్లబడ్డ కూడా దానికి రంగులు వేసుకొని వాళ్ళ యొక్క క్వాలిటీని ఆపేసుకుంటున్నారు. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ బయటపడుతుంది. పిచ్చివాడిలాగా గడ్డం మీసాలు పెంచుకోవడం, బొట్లు పెట్టుకోవడం, కనీసం బొట్టు కూడా పెట్టుకునే సంస్కారాన్ని మనం మానేసాం. ఇవన్నీ కూడా నెక్స్ట్ సొసైటీకి ఒక మెసేజ్ లాగే, ఒక డిసిప్లిన్, ఒక కోడ్. ఇప్పుడు ఒక స్కూల్ యూనిఫామ్కి ఎలా ఉంటుంది, ట్యాగ్, బ్యాడ్జ్, స్కూల్ యూనిఫామ్, బ్యాగ్, బుక్, షూ, ఇలా ఏది ఎలా ఉంటుందో అలాగే ఈ యొక్క దీక్షకు కూడా ఒక డ్రెస్ కోడ్. దీంట్లో ఈ డ్రెస్ కోడ్లో కూడా ఎలాంటి దీక్షలు ఉండొచ్చు అంటే నలుపు, ఎరుపు, తెలుపు, కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు. దీక్ష ఉన్నప్పుడు పాజిటివ్ మాత్రమే మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడకూడదు. వారిట్లా, వీరిట్లా, ఇదేంది, అదేంది, ఇవన్నీ మాట్లాడేటప్పుడు మనం ఆ రోజు చేసిన పూజా నియమాల్లో ఉన్నటువంటి ఫలితం అంతా పోగొట్టుకుంటూ ఉంటున్నాం. ఈ సపోజ్ నెగిటివ్ కామెంట్స్ మన టీవీ కింద వేస్తారు చూసారా, వాడు నెగిటివ్గా ఆలోచించేటప్పుడు ఆ రోజు వరకు చేసిన పుణ్యాన్ని ఆ నెగిటివ్ ద్వారా పోగొట్టేసుకున్నాడు. మళ్ళీ రిఫ్రెష్, కొత్త పుణ్యమే రావాలి. ఎందుకంటే థాట్ ప్యాటర్న్లోనే నెగిటివ్ వచ్చేస్తే ఎక్కడి నుంచి పాజిటివ్ అనుగ్రహం ఎక్కడి నుంచి ఉంటుంది? చెరుకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి చెరుకు? అది ఎప్పుడు తెలుసు? తాకినప్పుడే, కొరికినప్పుడే. కానీ చెరుకు చూస్తే గర్గర్గా, పిచ్చి పిచ్చిగా, గలీజ్గా ఉంటుంది. కానీ అందులో ఉన్న మాధుర్యం ఉంటుంది చూస్తారా, మాధురి మాత్రమే కావాలి, కానీ ఆ షేప్ ఎలా ఉంది అక్కర్లేదు. అది చూడ్డానికి కాదు మనం మాల వేసుకున్నది. ఆ యొక్క మాధుర్యాన్ని అనుభవించాలంటే మనలో ఉన్న కల్మషాన్ని వదలాలి. ఆ పైన పొట్టులాగా ఆ చెరుకు పైన ఉన్నటువంటి పొట్టు, చెత్త, ధూళి అన్నీ వదలాలి. అది వదిలే దమ్ము లేకుండా కామెంట్ కూడా పెట్టకూడదు. సో ఈ యొక్క దీక్ష నియమాల్లో ఆ మాల వేసుకున్న తర్వాత మనకు తెలియకుండానే ఒక అనుభూతి అండి. ఎవరైనా ఇప్పుడు వీరే ఉన్నారు, ఇప్పుడు ఎవరినైనా గట్టిగా మందలించమని చెప్పని చూద్దాం, వస్తుందా? స్వామి ఏం స్వామి, స్వామి శరణం స్వామి, స్వామి శరణం స్వామి, స్వామి స్వామి శరణం స్వామి, ప్రతిదానికి ఆ స్వామి శరణం, స్వామి స్వామి శరణం, స్వామి స్వామి శరణం. ప్రతి దాంట్లోనూ ఆ దైవ నామస్మరణని, ఆ ఎక్స్ప్రెషన్లో కూడా స్వామి శరణమే. అదే దీక్ష లేకపోతే ఎలా ఉంటుంది? నవ్వుతున్నా చూడండి, లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? మారిపోతుంది. సో ఆ లాంగ్వేజ్ని ఎవరు మీకు ఏమన్నా రిమోట్ వేసి స్టాప్ 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 అన్నారా? ఈ మాల స్టాప్ చేసేసింది దీక్షలో. ఇప్పుడు కాషాయం, నేను కాషాయం పంచ కట్టుకున్నాను, కాషాయం టవల్ వేసుకున్నారు, మాకంటే ఎక్కువ జ్ఞానం ఉందనా? కాదట. ఇప్పుడు శబరిమలలో స్వామి రమణ కోట్ల మంది మొక్కే పూజారులందరూ కూడాను వైట్ డ్రెస్సే వేసుకుంటారు. మరి మీరు దీక్ష తీసుకున్నారు కదా, ఎందుకు నలుపు అంటే శని ప్రీతి కోసం. స్వామివారికి ఇంకా ఏమున్నారు? నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప, నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప. కాబట్టి వస్త్రం కాదు ముఖ్యం, ఆ యొక్క భావన, భక్తి అనేది ముఖ్యం అని చెప్పి అన్నారు. ఈ మాలధారణ విశిష్టత ఎవరెవరు వేసుకుని ఎలా తీసుకుంటే ఎవరు ఎలా చూస్తే అలా కనబడతాడు అయ్యప్ప. ఆ బ్లాక్ స్పెక్టకల్ తీసేసి అనుగ్రహం పొందాలని చూడండి, అన్నీ అద్భుతంగా కనబడుతుంది. శరణమయ్యప్ప.
కదా గురుగారు, అంత పవిత్రమైనది కదా. అందరూ కాదు కానీ కొన్నిసార్లు మీరు ఇంతకుముందు కూడా చెప్పారు, మాల ధారణ వేసుకునేటప్పుడు విసర్జన చేసేటప్పుడు మంత్రంతో కూడుకున్నవి చేయాలి అని చెప్పి. కానీ మాల అయిపోయిన తర్వాత అక్కడ ఆ స్వామివారి దర్శనం అయిన తర్వాత వచ్చే రిటర్న్లోనో లేకపోతే వచ్చిన తర్వాత రావి చెట్టు నిండా కనిపిస్తూ ఉంటాయి మనకి మాలలు. భలే ప్రశ్న అండి ఇది. ఓకే, అవును, కరెక్ట్. చాలా అంత మొత్తం దీక్ష చేసి ఆ పవర్ అంతా ఆ మాలకిచ్చి తీసేసి అక్కడ విసరణ చేసి ఇంక అయిపోయిందినైనా దండం పెట్టుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు, అందరూ కాదు, మెజారిటీ ఉన్నారండి. ఇప్పుడు వీళ్ళలోనే అడగండి, మాల వేసిన తర్వాత మీ మాలను ఏం చేస్తారు? వేసేస్తారు. అంటే మీరు మాలలోనే పంబలోనే మాల ఇప్పేస్తారు మీరు వచ్చేటప్పుడు రిటర్న్ స్వామి, రిటర్న్లో పంబలోనే మాల ఇప్పేస్తారు. పంపకాడ. ఓ ఓకే, ఎవరు చెప్పారు మీకు అది? మా తోట వాళ్ళందరూ తీస్తున్నారు, అక్కడ తీస్తున్నారు, మాకు తెలియదు కదా ఇంటికి వచ్చేది. మీరు? మేము ఇంటికి వచ్చేది ఇస్తాం, అమ్మతో తీపించుకుంటాం. ఆ మాల ఏం చేస్తారు? ఆ మాల నదిలో కానీ ఎక్కడనే వదిలేస్తాం. మా గురుస్వామి గారు అయితే ఇంటి దగ్గరే తీయమన్నారు, కానీ మా అమ్మతో తీయమన్నారు. మా అమ్మ లేదు కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడే నేను తీస్తాను స్వామి. ఎక్కడ? త్రివేంద్రంలో తీస్తాను. ఎందుకని? మీరు ఇంటి బయట కొబ్బరికాయ కొట్టి వెళ్తారు, హే వనదేవత నా కుటుంబాన్ని కాపాడు, నేను మాల వేసుకొని ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్తున్నాను, తిరిగి వచ్చేంత వరకు నా ఇంటిని కాపాడు అని చెప్పి మీరు మాలగా దీక్షగా వెళ్ళి వచ్చేటప్పటికి బోడిగుండుతోనూ దీక్ష లేకుండా వస్తే ఆ వనదేవత మనల్ని శపించిపోదు. అదొకటి. మీరు పంబలో పడేస్తారు మాల. అది బంగారంతో అల్లిందా, వెండితో అల్లిందా? ఎండి కాదు, బంగారం కాదు స్వామి. ఎందుకని? బంగారంతో అల్లించుకుంటారు కదా. ఏమో మనకు. ఇప్పుడు మీరు వెండితో అల్లించుకున్నారు కదా, ఒకసారి చూపిండి. ఈ వెండి మాలని మీరు పంబలో పడేసేస్తారా? ఎందుకని? ఏ మాలని వేసేస్తారు? పంబలో ఏం స్వామి? మీరు మాల పడేస్తారన్నారు కదా, ఎక్కడ పడేస్తారు? మాల త్రివేంద్రంలో మాల తీస్తాం. ఆ మాల ఎప్పటిది? ఇది అయితే కొత్త మాల, ఇది పాతది గురుస్వామి. ఇది కొత్తది, ఇంకోటి కొత్త మాల. కొత్తది. ఎందుకు ఆ పాత రెండో మాల ఏమైంది? అర్థం కాదు. పోయిన సంవత్సరం వేసుకున్న రెండో మాల ఏమైంది? అది ఇంట్లో పెట్టలేదు స్వామి. ఎందుకని? అంటే అది వెండిలో అల్లలేదు కాబట్టి, అది బంగారంలో అల్లలేదు కాబట్టి తీసుకుపోయి పడేశారు. అమ్మ మీరు బాగా దీన్ని మీరు అడిగిన ప్రశ్న, ఆ రాగి చెట్టు కింద ఉంటుందని అప్పటి వరకు 41 రోజులు పూజ చేసి అనుగ్రహం ఇవ్వాలని స్వామివారి కోరుకునేటప్పుడు ఆ రాగి చెట్టు బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎందుకంటే అనుగ్రహం అంతా ఆ చెట్టు కింద ఉంటుంది. వీళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారు? ఆ అయ్యప్ప అంటాడు, ఇంత గొప్పగా పూజ చేశావు, నా మాలను, నా ఫోటోను, నా బట్టల్ని నువ్వు ఇంట్లో పడే. అప్పటి వరకు పవిత్రమైన మాల ఇప్పగానే అపవిత్రం అయిపోయిందా? మాల ఇప్పగానే అపవిత్రం అయిపోయిందా? మరి ఎందుకు పడేస్తున్నాం? అదే బంగారంలో ఒక 2 తులాలు వేసి పడేసే స్థలం చెప్పండి, మాలాంటి వాళ్ళు వచ్చి తీసుకుంటాం. కాదు కదా, అక్కడ మాత్రం బంగారం, వెండి, మామూలు మాలే కదా. మామూలు మాల కాదండి. 41 రోజులు స్వామి అని తన పేరుని మీకిచ్చి ప్రతి ఒక్కళ్ళు మీ కాలు ముక్కేంత గొప్ప స్థితికి తీసుకుపోయిన మాల అండి. ఆ మాల పవిత్రమైనటువంటి వ్రతాన్ని ఇచ్చిన దీక్ష వస్త్రం అండి. ఇది వస్త్రం, అంత అద్భుతమైనటువంటి దీక్ష వస్త్రం. ఎలా ఉంటుందంటే, మాల వేసుకో, మాల మహిమ తెలుసుకో. మాల వేసుకుని ఆ మాల మహిమ తెలుసుకోవాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ పేరేమన్నారు? కృష్ణగౌడ్ తోట. కృష్ణగౌడ్ తోటకి ఎవరైనా నమస్కారం చేస్తారా? లేదండి. కానీ మాల వేసుకోగానే కృష్ణగౌడ్ స్వామికి నమస్కారం చేస్తున్నారు. ఎవరి వల్ల వేసుకున్నా? ఎందుకు వచ్చింది ఇది? ఆ మాల వేసుకోవడం వల్ల. ఆ మాల వేసి ఆ గౌరవాన్ని, ఆ ఆనందాన్ని పొందిన తర్వాత మాల పడేసి వచ్చి మళ్ళీ కొత్త మాల. ఇప్పటికి కొన్ని ఏళ్ళు అయి ఉంటుంది మా యొక్క మాలంతా. కొన్ని ఏళ్ళు, సుమారుగా 30-40 ఏళ్ళు ఉంటుంది. దాన్ని 2 ఏళ్ళకి ఒకసారి ఆచార్య గారి దగ్గర ఇచ్చి రిపేర్ చేసుకొని మళ్ళీ దాన్నే వేసుకుంటాం. తోడు మాలగా ఇంకొక మాల, ఒక మాల ఉండకుండా తోడు మాలగా. ఆ మాలలోనే పవర్ అంతా ఉంటుందండి. మీరు చేసిన శరణఘోష, మీ యొక్క పూజ అంతా మాలలోనే ఆ పవర్ ఉంటుంది. ఆ బట్టలు ఇప్పుడు చూడండి, అద్భుతమైనటువంటి బట్టలు. ఈ బట్టలంతా కనీసం 4-5 ఏళ్ళు అయితే చీకిపోదు. 4-5 ఏళ్ళు అయితే చీకిపోదు, అలాగే ఉంటుంది. ప్రతిసారి కొనుక్కోవాలి అవసరమా? చిరిగిపోయినప్పుడు చూద్దాం. ఆ మాల ఉన్నాయండి దేవుడి ఇంట్లో. అనుగ్రహం ఇలాంటి భగవంతుడు అనుకుంటాట, స్వామి ఈ పటం మీరు మాల మాత్రం ఎత్తున్నారు, నేను స్వామివారి పటాన్ని కూడా, అంటే పనికిరాని మాల వేసుకున్నట్టే కదా వీళ్ళు లెక్క. అప్పుడు రాగి చెట్టు దగ్గర మాల పడేస్తే, పటాన్ని పడేస్తే అది పనికిరాని దేవుడు, పనికిరాని మాలనే కదా అర్థం. అందుకే కదా పడేస్తున్నారు. అది నిజంగా అనుగ్రహం ఇచ్చే దేవుడైతే ఇంట్లో పెట్టుకుంటామా లేదా? లేదండి, అయ్యప్ప ఇంట్లో ఉంటే చాలా నిష్ఠగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇప్పుడు మీరు అడిగిన దానికే ఒక ప్రశ్నగా అడుగుతానమ్మా. ఆంజనేయ స్వామి ఇంట్లో ఉంటాడా? ఎవరింట్లో ఉన్నా పటం ఉంటుంది.
మరి అయ్యప్ప అయినా గృహస్థాశ్రమంలో ఉన్నవారు, ఆంజనేయ స్వామి ఆజన్మ బ్రహ్మచారి కదా, మరి ఆయన ఉండొచ్చా? చాలా మంది అట్లా నేను అంటున్నారు కదా. అడిగిన దానికే చెప్ప ఒక్కొక్క దానికి. తర్వాత అయ్యప్ప స్వామి ఉండొచ్చా, ఆంజనేయ స్వామి ఉండొచ్చా? ఇప్పుడు నేను పెద్దవాళ్ళు అడిగిందే చెప్పిందే కదా చెప్పండి. ఆంజనేయ స్వామి పటం ఇంట్లో ఉండొచ్చా? ఉండొచ్చు అన్నారు, అది Right. ఉంటుంది. రాముడు ఉండొచ్చు. అంటే అయ్యప్పకు పనికిరాంది రాముడికి పనికి వస్తుంది, ఆంజనేయ స్వామి పనికిరాంది అయ్యప్పకు పనికి వస్తుంది. శివుడు కంపల్సరీ అమ్మవారు ఉంటుంది. సో మీరు చేసే ప్రతి పని ఈ దేవుళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, అయ్యప్ప మట్టుకు యాక్సెప్ట్ చేయరా? అర్థమైందమ్మా మీకు? అయ్యప్ప ఎవరు? శివుడి యొక్క కొడుకు. వెంకటేశ్వర స్వామికి ఏం కావాలి? కొడుకు కావాలి. సో తల్లిదండ్రులు పెట్టుకుంటాం కానీ కొడుకుని దూరంగా వేసేస్తాం. అంటే ఇప్పటి వరకు ఇలా అంటున్నారు కదా నో గురుస్వామి. ఈయనను పెట్టుకుంటే నిష్ట అంటే మిగతా వాళ్ళకి నిష్ట లేదనా? ఇక్కడ వెంటనే మీకు మైండ్లోకి రావాల్సిన ఒక థాట్, వాళ్ళు అన్నారని మీరు అది ఈజీగా ఉంది కాబట్టి దాన్ని పట్టుకున్నారు. కానీ ఈ పక్క ఈజీని కూడా పెట్టుకోండి. ఈ దేవుళ్ళకి అందరికీ పనికి వస్తుంది అంటే మన ఇంట్లో అన్ని ప్రవర్తనలు ఈ అయ్యప్పకు కూడా పనికి వస్తుంది. ఆంజనేయ స్వామికి పనికిరాదంటే అయ్యప్పకు పనికిరాదు, నారాయణుడికి పనికిరాదంటే అయ్యప్పకు పనికిరాదు, శివుడికి పనికిరాదంటే అయ్యప్పకు పనికిరాదు. వీళ్ళకి అందరికీ పనికి వస్తుందంటే మీ ఇంట్లో ఈయన కూడా పనికి వస్తుంది. అయ్యప్ప దుష్ట దేవుడు కాదు, ఇష్టదేవుడు. నేను ఇంతకుముందే చెప్పాను, దూషించు వారికైనా మేలు చేయు స్వామి నీవే. దూషించిన వారికి కూడా మేలు చేస్తాడు అయ్యప్ప. అంత అద్భుతమైనటువంటి దేవుడు. 40 రోజులు వ్రతం ఉండి మాల వేసుకొని ఆ ఇరుముడి కట్టి దీక్ష తీసి వనయాత్రలు గొప్ప గొప్ప స్వాములందరినీ చూసి వచ్చిన ఆ పవిత్రమైనటువంటి రూపాన్ని దేవుడి ఇంట్లో మాలను ఒక డబ్బాలో విభూది వేసి పెట్టేసి నెక్స్ట్ ఇయర్ వరకు దాచుకొని ఒక 2-3 రోజుల ముందే ఆ మాలని ఇప్పి మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకొని వెండిలోనో బంగారంలోనో రాగిలోనో అల్లించి పెట్టుకొని అందులో వేసుకుంటే పవర్ పెరుగుతుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది, వాక్ శుద్ధి పెరుగుతుంది, మనోవాంఛ పెరుగుతుంది. ఈ వస్త్రంలో ఇదంతా ఎన్నో ఏళ్ళ నుంచి కడుతున్నాం, ఏం కాదు. దీనికి ఐరన్ బీరన్ అంతా ఉండదు, వేసి పిండడమే కట్టడమే. చూడండి, నేను పాతది కొత్తది వేసుకొచ్చాను, పాతది వేసుకొచ్చానా? అదే పాతదే, ఏమీ కాదు. ఎన్నేళ్ళుగా వేసుకున్నా అదే ఉంటుంది. ఈ 60 రోజుల తర్వాత దీన్ని వాడం కదా. చక్కగా మన ఇంట్లో అడ్డమైన చెత్త అంతా కూడా బీరువాలో ఉంటుంది. ఇలా బీరో తెరిస్తే వాటర్ తెరిస్తే దన పడిపోయి బట్టలు ఉంటాయి. దీనికంటే ఒక సెల్ఫ్ పెట్టలేమా? పెడదాం. లేదు పెట్టడానికి లేదు, ఒక పెట్టే సూట్ కేసు ఉంటుంది కదా, సూట్ కేసులో పెట్టి పెట్టండి పైన బట్టల్ని, మాలని. దేవుడి ఇంట్లో ప్రతి ఇంటిలోనూ ఆ దేవుడి కింద ఒక షెల్ఫ్ ఉంటుంది, ఒక ర్యాక్ ఉంటుంది, అందులో ఒక డబ్బాలో వేసి ఆ దేవుడి దాంట్లో పెట్టండి. ఆ వైబ్రేషన్ వస్తుంది చూసారా? ఎక్కడో ఉన్న శాటిలైట్ ద్వారా సుమన్ టీవీలో వీక్షించే వాళ్ళు శాటిలైట్ ద్వారా చూస్తున్నారు కదా, అలా దేవుడు కూడా ఆ వైబ్రేషన్ అనుగ్రహాన్ని మీ ఇంట్లో ఉండే మాల రూపంలో వస్త్రం రూపంలో మీకు అందిస్తాడు కదా స్వామివారు. దాన్ని మాలని ఎక్కడ మాల వేసుకుంటే అక్కడే మాల ఇప్పాలి, ఎవరి దగ్గర మాల వేసుకుంటే వారి దగ్గర ఇప్పాలి. అమ్మ దగ్గర మాల ఇప్పుతాను అని అన్నాను, మా అమ్మగారు లేరండి, నేను వేరే వాళ్ళతో మాల ఇప్పుకుంటున్నానని అంటున్నారు. అమ్మ దగ్గర మాల వేసుకోవాలి, అమ్మ దగ్గర మాల ఇప్పాలనే కాన్సెప్ట్ని తీసి పడేయండి. మాతా పిత గురు దైవం అన్నారు కానీ మాతను తీసుకొచ్చి గురుస్థానంలో పెట్టి దేవుని యొక్క దీక్షను మాతతో ఇప్పికండి. అమ్మనే దేవుడు, అమ్మ ఇంకో దీక్ష ఇవ్వడం ఏంటి? అమ్మకు మించిన దైవం ప్రపంచంలో లేదు. మాత అన్నారు, మీరు లాగా ఒక లంపకాయ కొడతాం, మనం ఏమంటాం ఇప్పుడు? అమ్మా అంటాం, గురువు అనం, దేవుడా అనం అంటామా? ఇట్లా తీసుకోకనే అమ్మా అప్పాడా ఇలా అయిపోయింది. అమ్మ అప్ప ఇవే వస్తుంది నోట్లో, వేరేం రాదు. డిఫాల్ట్గా దానికి లాంగ్వేజ్ కూడా లేదండి. ఈ అమ్మ అప్పకి దర్ ఇస్ నో లాంగ్వేజ్ అట్ ఆల్. ఆటోమేటిక్గా బయో వర్డ్ అనమాట అది. అమ్మను గురువుగా ఎంచుకోకండి, అమ్మనే దేవుడు. గురువుకి ఆర్డర్ ఇచ్చేదే అమ్మ. మాత పిత గురు దైవం. అమ్మని తీసుకొచ్చి నువ్వు మాల వేయి, గురుస్థానంలోకి రా. నువ్వు మొదటి స్థానంలో ఉండే ఫస్ట్ ర్యాంక్ వాళ్ళని థర్డ్ ర్యాంక్లో కూర్చోబెడితే ఎలా ఉంటుంది? ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు థర్డ్ ర్యాంక్లో కూర్చుంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ ర్యాంకే, థర్డ్ ర్యాంకే. అమ్మ శాసించేదే గురువుని. గురు దైవాన్ని చూపిస్తాడు. క్లియర్? కాబట్టి అమ్మ దగ్గర మాల వేసుకోవడం, అమ్మ దగ్గర మాల ఇప్పడం గురువుని అవమానించినట్టు. ఇది గురుగారిని పక్కన కొంతమంది చూశాను సోషల్ మీడియా, గురుగారి పక్కన మంత్రం చెప్తారు, ఆయన దగ్గర తీసుకొని అమ్మ చేతలో తీసుకొని అమ్మ వేసేస్తారు, అమ్మ దగ్గర వేసుకుంటాడు. అమ్మ నీతో యాత్ర చేయదు కదా, అమ్మ నీకు ఇరుముడి కట్టదు కదా, అమ్మ నీ చేత పడిచేత చేయించదు కదా. అమ్మ ఆశీర్వదించాలి కానీ అమ్మ యాత్ర చేయించదు, అమ్మ దీక్ష ఇవ్వదు, అమ్మ దీక్ష తీయదు. శరణమయ్యప్ప.